2024 జూన్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు జూన్ 14 తర్వాత దశమ భావములో మిథున రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అభినందనలు, అధికారుల వల్ల వీరు పదోన్నతులు పొందడానికి లేకపోతే ఉన్నత పదవులు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 తర్వాత దశమములో మిథున రాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా మారడం, ఆర్థికపరమైనటువంటి లాభాన్ని, నూతన వ్యక్తుల వల్ల లాభాన్ని పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావములో అనగా 9వ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబంలో ప్రశాంత వాతావరణం, జీవిత భాగస్వామ్యం వల్ల వీరు లాభాన్ని పొందడం, తండ్రి గారి నుంచి కూడా లాభాన్ని అందుకునే సూచన కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జూన్ 12 వరకు కూడా భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ కుటుంబానికి సంబంధించినటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని పొందగలుగుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమ భావంలో కుంభరాశిలో ఈ జూన్ మాసం అంతా సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని, వ్యవసాయ రంగంలో అధిక లాభాలను అందుకునే సూచన కనిపిస్తుంది. 2024 జూన్ మాసానికి గాను ఈ కన్యారాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. మరి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి జూన్ మాసానికి గాను. వాటిని గురించి మనం పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం కనిపిస్తుంది. అలాగే వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు కానీ, లేకపోతే ఆటంకాలు కానీ, ఖర్చులు కానీ కనిపిస్తున్నాయి. అలాగే భూములకు సంబంధించిన విషయాలు కూడా ఆచితూసి వీరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భూములు కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచరిస్తోంది ఎప్పటి నుంచో. దురాశ కలిగిన వ్యక్తులు కానీ, మోసపూరితమైన వ్యక్తులు కానీ మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయడానికి ప్రయత్నించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే మీకు జన్మరాశిలో కన్యలో కేతు సంచారం వల్ల మీరు ఆశించిన ఫలితాలు నిరాశని కలిగించడం, మీరు అనుకున్న పనులు ఆటంకాలు కలిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కన్యారాశి వారికి కూడా సప్తమలో రాహువు, జన్మరాశిలో కేతువు కాలసర్ప దోషాన్ని కనిపిస్తుంది. మరి 2024 జూన్ మాసానికి గాను కుజుడికి, రాహువు, కేతువులకు మీరు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. కనుక మొట్టమొదట జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, సప్తమ భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ నిర్వర్తించేటువంటి కాలసర్ప దోషానికి సంబంధించిన రాహుకేతులు పూజలను నిర్వర్తించుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరిని, అలాగే జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకుంటండి. అవకాశం లేని వారు కనకదుర్గాదేవికి పూజలు చేసుకోండి, గణపతికి పూజలు చేసుకోండి. ఇక అష్టమ కుజ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోండి. ఎర్రటి పండ్లను నైవేద్యంగా పెట్టండి, ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. ఈ రకంగా 2024 జూన్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.